తెలంగాణ తల్లి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తొలి నుంచి వివాదాలే. రాచరికానికి ప్రతిబింబంలా ఉందంటూ కాంగ్రెస్ విమర్శిస్తే అది తల్లి రాజసం అంటూ బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు జరిగిన ఏడాదికి తెలంగాణ తల్లి విగ్రహము మారబోతోంది. కొత్త రూపు నేపథ్యంలో మరో వివాదం తెరపైకొచ్చింది. ఇంతకీ 2 విగ్రహాల మధ్య తేడా ఏంటి? మధ్యలోకి వచ్చిన మూడో స్టాచ్యూ ఎక్కడిది? తెలంగాణ తల్లికి కొత్త రూపం వచ్చింది. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాత విగ్రహాన్ని పూర్తిగా మార్చేసి ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం దొరసానిలా రూపొందించారని తొలి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాచరికపు పోకడలు లేకుండా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది. తెలంగాణ తల్లి ఏర్పాటు చేసిన కొత్త విగ్రహం సామాన్య మహిళ రూపంలో ఉంది. బంగారు రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చని చీర ధరించిన విగ్రహం ఎడమ చేతిలో వరికంకి, మొక్కజొన్న కంకి, సజ్జ కంకి ఉన్నాయి. మరో చెయ్యి అభయహస్తంతో ఉంది. మెడలో మాత్రమే నగలున్న ఈ విగ్రహం చేతికి ఆకుపచ్చ, ఎరుపు రంగు మట్టి గాజులు ఉన్నాయి. నుదుటిన ఎరుపు రంగు బొట్టు, తలపై కిరీటం లేకుండా ఉన్న ఈ విగ్రహం కింద గద్దెపైన పిడికిలిని చిత్రీకరించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని మార్చడాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే ఉద్దేశంతోనే కుట్ర చేస్తున్నారని మండిపడుతోంది. తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ కూడా వాదిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న విగ్రహంలో తెలంగాణ తల్లి జరి అంచు ఎరుపు రంగు పట్టుచీర ధరించి ఉంది. కుడి చేతిలో మక్క కంకులు, సజ్జ కంకులు, ఎడమ చేతిలో బతుకమ్మ ఉన్నాయి. నుదుటిన ఎరుపు రంగు బొట్టు, మెడలో నగలు, నడుముకు వడ్డానం, కాళ్లకు బెట్టెలున్నాయి. చేతికి బంగారు గాజులున్నాయి. పాత కొత్త విగ్రహాలకు స్పష్టమైన తేడాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై మరో వివాదం కూడా చెలరేగింది. ఛత్తీస్గఢ్ తల్లి విగ్రహాన్ని కాపీ కొట్టారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ చీర, ఒక చేతిలో కొడవలి, మరో చేయి అభయహస్తంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ తల్లి విగ్రహాన్ని కాస్త అటూ ఇటుగా మార్చి తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని రూపొందించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వివాదం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తాజా విగ్రహం వివాదం దానిలో మరింత ఆజ్యం పోసేలా తయారైంది.